ఇక్కడ ఇంకొకటి కూడా సేమ్ మైనర్ కేసులో తిరుపతిలో జరిగిన ఇంకో ఇన్సిడెంట్ మ్యామ్. వాళ్ళ బాబాయే అమ్మాయిని ఫస్ట్ అయితే అసాల్ట్ చేశారు అని వచ్చింది. ఆ తర్వాత తల్లి ఎందుకు డల్గా ఉన్నావు అని అడిగితే పిల్ల బయట పెడితే కేసు అని వచ్చింది. బట్ దానికి అనుబంధంగా ఇంకొక మీడియాలో నేను చూసినటువంటి వీడియో, ఆ తల్లే వచ్చి ఇష్టపూర్వకంగానే నా బిడ్డ ఉంటుంది, ఎట్లా మార్చాలో నాకు అర్థం కావట్లేదు, ఆ బాబాయ్ అనేవాడు ట్రాప్ చేశాడు, కాదు కూడదంటే నన్ను కూడా ఫిజికల్గా కొరికి అసాల్ట్ చేసే పరిస్థితుల్లో అమ్మాయి ఉంది. మరి ఇట్లాంటి సినారియోస్లో అలాగే 2 డిఫరెంట్ సినారియోస్ అడుగుతున్నాను. అలాగే విజయనగరంలో తల్లినే చంపేసినటువంటి పిల్లాడు, ఇద్దరు మైనర్సే. మరి ఈ కేసులో మనం చూసినటువంటి నిర్భయ కేసెస్ స్టాండింగ్ ఎగ్జాంపుల్. మరి మైనర్స్కి అయితే తక్కువ క్రిమినల్ ఇది, మేజర్స్కి అయితే ఎక్కువ క్రిమినల్ ఇది, ఇలా కాదు మ్యామ్. ఇవన్నీ ద క్రైమ్ ఇస్ అంటే మైనర్ అయితే అన్నట్టుగా ఉంది నాకు కామన్. అయితే ఏంటి వాడు రేపు పొద్దున పెద్దగా అయితే ఇంకెంత చేస్తాడు, అలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి మ్యామ్. దీనికి మీ వివరణ కావాలి. ఇప్పుడు తిరుపతిలో అలా జరిగిందన్నారు కదా, ఆ కేసులో ఆ పాపకి కౌన్సిలింగ్ కావాలి. అవసరమైతే కౌన్సిలింగ్ని మించి సైకాట్రిక్ థెరపీ, మెడిసిన్స్ కూడా కావాలని నాకు అనిపిస్తుంది. రీజన్ ఏంటంటే చెప్తాను. 14-15 ఏళ్ల వయసులో వాళ్ళు ఒక యాక్ట్కి అలవాటు పడ్డారనుకోండి. ఓకే, వాళ్ళకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఇదేదో కొత్తగా ఉంది, బాబాయే కదా, బాబాయితోనే కదా నేనున్నాను. బాబాయిలకి చాలా ఈజీ, చాలా ప్రేమగా ఉండగలుగుతారు. తల్లిదండ్రులు కూడా బాబాయితో ఎక్కడికంటే అక్కడికి పంపిస్తారు. వాళ్ళు ఇలా చేయడం తప్పు కాదు అని వీళ్ళు అలవాటు పడిపోయారనుకోండి, ఇది తల్లి గమనించింది అనుకోండి, మళ్ళీ ఇదే బాబాయికి అన్నిసార్లు అవకాశం రాదు ఈ అమ్మాయితో వ్యవహారం నడపటానికి. అలాంటప్పుడు ఈ అమ్మాయి అసలు లోకంతో కానీ, మంచి చెడులతో కానీ, చట్టాలతో కానీ వేటిలతోనూ పని లేదు ఆ పిల్లకి. ఆ పిల్లకి ఒకటే తెలిసింది ఏంటంటే, బాబాయి నాతో ఉంటున్నాడు, నాకు నచ్చింది, నాకు నచ్చాడు అనే ఒక మైండ్ సెట్లోకి అమ్మాయి వెళ్ళిపోయింది అనుకోండి. ఇప్పుడు ఎవరొచ్చి దేవుడు వచ్చి చెప్పినా నాకు బాబాయే కావాలంటది అమ్మాయి, తల్లి కాదు. ఇది ఆ అమ్మాయి మెంటల్ ప్రిపరేషన్ ఉంది చూసారా, ఆ దుర్మార్గుడు చేసిన ప్రిపరేషన్ అది. వావి వరుసలు మర్చిపోయి, వాడికి చట్టం తెలుసో లేదో నాకు తెలియదు కానీ వావి వరుసలు అనేవి ఒకటి ఉన్నాయి కదా, చట్టాలు నథింగ్ బట్ కామన్ సెన్స్. అందరూ లా చదవక్కర్లా, కామన్ సెన్స్ అయితే మనిషి అనేవాడికి కామన్ సెన్స్ ఉంటుంది కదా. ఆ బాబాయ్కి కామన్ సెన్స్ లేదా? పోక్సో చట్టం తెలియాలని లేదు, తెలుసు అని కూడా నేను అనుకోవట్లే. చాలామంది చదువుకున్న వాళ్ళకే పోక్సో యాక్ట్ తెలియదు, సో కాల్డ్ జర్నలిస్టులకు కూడా పోక్సో యాక్ట్ తెలియదు. తెలిసినా తెలియనట్టు నటిస్తున్నారు, అది వేరే విషయం. కానీ బాబాయ్కి తెలియాల్సిందేంటి, నా కూతురు ఎంత ప్రేమగా వచ్చేది, ఎంత మాలిమిగా ఉండేది నాతోటి, నా మీద ఎంత నమ్మకంతో వాళ్ళమ్మ నాతో ఉండనిచ్చింది ఆ పాపని, నేను ఇలా చేస్తానని తెలిస్తే వాళ్ళమ్మ నాకు ఇచ్చేదా ఈ బిడ్డని అని జ్ఞానం లేదా? లేదు కదా మేడం, అది లేకుండానే ఇన్ని క్రైమ్స్ చుట్టూతా అవుతున్నాయి కదా. కదా, ఇక్కడ ఆ వయసులో వాళ్ళకి అది ఒక రిపీటెడ్ ప్లెజర్, అంటే ఒక రిపీటేటివ్ బిహేవియర్ ఉన్న చైల్డ్కి ఎట్లాంటి స్టేట్ ఆఫ్ మైండ్. చిల్డ్రన్లో మనం చూస్తుంటాం, చూసిన కార్టూనే మళ్ళీ మళ్ళీ చూస్తుంటారు. ఇష్టమైన ఫుడే, అంటే ఒక రోజు బంగాళదుంప ఫ్రై ఇష్టం ఉంటే ఇమీడియట్గా అలాగే తింటారు. ఇది కూడా రిపీటేటివ్ యాక్ట్ కూడా అలాంటి థాట్ ప్రాసెస్ అంటారా? అదే సేమ్ అదే. దారుణం ఏంటంటే, ఒక తల్లి యంగ్ విడో ఆమెకి, అయితే ఆమెకు పాప ఉంది. అయితే ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు, ఇది రియల్గా జరిగిన కదా. ఓకే, ఆమెకి మధ్యలో ఇంకొక ఆయన, ఓ పెద్ద మనిషి, పెద్ద హృదయంతో పెళ్లి చేసుకుంటానని వచ్చాడు. పెళ్లి చేసుకున్నాడు, వీళ్ళిద్దరూ బాగానే ఉంటున్నారు. తల్లి కదా, పెళ్లి చేసుకున్నాడు కదా, భర్త కదా, కూతురు వరుస అవుతుంది కదా అని ఆమె పెద్దదాన్ని సీరియస్గా తీసుకోవాలి. వాళ్ళిద్దరు ఏకాంతాన్ని, అంటే ఇంట్లో ఉన్నారు, ఈ మీద పని మీద బయటికి వెళ్ళి వస్తుంది. ఓకే, అయితే ఈ పిల్లతోటి అతను, ఈ చిన్న పిల్లతోటి, మైనర్ గర్ల్ తోటి అతను అసాల్ట్ చేశాడు.
మనం అసాల్ట్ అంటాము, వాళ్ళు యాక్ట్ చేశారు. చేస్తే సీన్ కట్ చేస్తే వాళ్ళ అమ్మకు తెలిసిన తర్వాత వాళ్ళ అమ్మ గొడవ పెట్టుకుంటే ఆ అమ్మాయి అన్న మాట, మాకు నువ్వు అడ్డుగా ఉన్నావు, నువ్వు వెళ్ళిపో ఫస్ట్, మేమిద్దరం కలిసి ఉంటాం. ఇది ఒప్పుకుందామా? కన్సెంటేగా ఇది కూడా, మ్యూచువల్ కన్సెంట్ కదా, దీన్ని ఒప్పుకుంటావా? ఇప్పుడు తిరుపతిలో బాబాయ్ మ్యూచువల్ కన్సెంటే కదా, ఒప్పుకుంటావా? లేదు. నువ్వు తల్లికి మొగుడుగా వచ్చావంటే ఆ బిడ్డకి తండ్రికి నువ్వు. అందుకని కన్సెంట్ అనే మాటను తీసి దెబ్బలో కొడదాం. కన్సెంట్ ఈజ్ నాట్ కన్సెంట్, నాట్ ఎట్ ఆల్ కన్సెంట్.